హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. సో బేసిక్గా హర్రర్ మూవీ లవర్స్కి అగదా సినిమా ఒక మంచి సర్ప్రైజ్ ఫీల్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా హర్రర్ సినిమాలంటే విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ఆ థ్రిల్ వేరుంటుంది. భయపడడం, అక్కడక్కడ నవ్వించడం, ఏదో జరుగుతుందని ఒక సస్పెన్స్ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఏదో ఒక తెలియని ఎగ్జైట్ క్రియేట్ చేస్తాయి. సో అవన్నీ మరి అగదా మూవీతో ఆ హర్రర్ లవర్స్కి అలాంటి ఫీల్ ఇచ్చిందా లేదా అనేది ఇన్ డీటెయిలింగ్గా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో అగదా ఈరోజు ప్రీమియర్స్ పడ్డీని. సో నేను కూడా వెళ్ళి మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ చూసిన తర్వాత అంటే ఫస్ట్ ఏదైతే మూవీకి సంబంధించి ప్రమోషన్స్ చేశారు కదా, ఆ ప్రమోషన్లో చేసిన ఆ ఎగ్జైట్ కూడా సినిమా ఎక్కడ ఇవ్వదు. హర్రరు అంటే చేతబడి, క్షుద్ర పూజలు, ఇలా దెయ్యాలు, భూతాలు అనే ఒక కాన్సెప్ట్స్ మీద వస్తుంటాయి కదా, అంటే హర్రర్ జోనర్స్. సో హర్రర్ జోనర్ అని ఎక్కడ మనం ఫీల్ అవ్వలేం. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయండి, లైక్ మసూదా ఉంది, ఆ తర్వాత విరూపాక్ష ఉంది. ఎలా ఉంటాయి, ఏదో ఒక తెలియని వరల్డ్కి తీసుకెళ్తాయి మనల్ని. అసలు థియేటర్ సౌండ్ అట్మాస్ఫియర్ అంటే ఎలా ఉంటుంది. అందులోనూ డెడ్ స్లో. అసలుకి హర్రర్ సినిమాల్లో ఉండకూడదు ఏంట్రా అంటే స్లో నెరేషన్ ఉన్నా కూడా ఏదో ఒక క్యూరియాసిటీ, ఏదో ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు మనం ఆ సినిమా అయిపోయేంతవరకు కూర్చోగలం. కానీ అగదాలో ఎక్కడ ఫీల్ రాదు. యాక్టర్ పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ లొకేషన్స్ అయితే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి. చాలా అంటే చాలా. ఇప్పుడు మీరు విరూపాక్ష సినిమా చూసారనుకోండి, అవన్నీ కూడా సెట్స్, కానీ ఎక్కడ కూడా సెట్ వేసిన ఫీల్ రాదు. చాలా న్యాచురల్గా. ఎందుకంటే మనం ఏ జనరేషన్లో ఉన్నామండి. సో అంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా మీరు ఇంకా అదే పాత రొట్టె కొట్టుడు అంటే కష్టం కదా. చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను నేనైతే సినిమా అయిపోయడానికి. అండ్ డైరెక్షన్ ఎవరు చేశారా బాబు అనేలాంటి కోపం వచ్చింది. అంటే ఎంఎస్ రాజు గారు చేశారు, సో అది పక్కా పెట్టేస్తే ఏంటో ఒక తెలియని కోపం వచ్చేసింది. అంటే హర్రర్ లవర్స్ కదా, బాగుండాలి, ఏదైనా ఒక థ్రిల్ ఫీల్ అవ్వాలి అనే ఎగ్జైట్ ఉంటుంది లోపల. సో అవన్నీ మిస్ అయిపోయాం. అగదా అయితే మాత్రం ఇక ఆగదా అనేలాంటి ఫీల్ అయితే వచ్చింది చూస్తున్నంతసేపు. ఆపండ్రా రే, వెళ్ళిపోతాం రా బాబు, ఆపండ్రా అనేలాంటి ఫీల్ వచ్చింది. సో నేను మూవీని తక్కువ చేస్తున్నాను కాదు, ఇంకేస్ అక్కడక్కడ కొన్ని సీన్లు ఎంగేజ్ చేసినా కూడా సినిమా మొత్తం అంటే కొన్ని సీన్లు కాదు, సినిమా మినిమం ఎంగేజ్ చేసినా కూడా సినిమా హిట్ అయి ఉండేది. సో ఇది గైస్ అగదా మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి.